ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటను చూద్దాము. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఆమేన్. మరొకసారి చదవమ్మా. ఐ వాంట్ ఎవ్రీవన్ టు లిజన్ కేర్ఫుల్లీ. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. సో ఎవ్రీవన్ who has this hope in him purifies himself just as he is pure. ప్రభువు పరిశుద్ధుడిగా ఉన్నట్టుగా ప్రతి వాళ్ళు ఎవరికైతే నిరీక్షణ ఉన్నదో వారు పవిత్రపరచుకుంటారో అని ఇక్కడ వాక్యం చెప్తుంది. అంటే ఏంటి ఆ నిరీక్షణ తెలియాలి కదా మనకి. వాట్ ఈస్ దట్ హోప్? జాన్ ఈజ్ స్పీకింగ్ హియర్. సో వాట్ ఈస్ ద హోప్ దట్ విల్ ఇన్స్పైర్ అస్ టు ప్యూరిఫై? అంటే ఆ నిరీక్షణ ఏంటిది? అది అంటే పరిశుద్ధులుగా పెట్టుకోవాలని నేను అనే ప్రేరేపించబడేటువంటి ఆ నిరీక్షణ ఏంటిది అని చూస్తే 2వ వచనం చదవమ్మా. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు ఏమై ఉన్నాము? దేవుని పిల్లలై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ, ఫ్యూచర్లో ఇంకా ఏం కాబోతున్నామో అది ప్రత్యక్షపరచబడలేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆమేన్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఏమంటున్నాడు? నౌ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇప్పుడైతే మనము దేవుని పిల్లలము. దేవుని పిల్లలమేనా? దేవుని రక్షణ పొందుకునే వారుగా మనము ఇప్పుడు ఏంటి? మనము దేవుని పిల్లలము. వి నో ఇట్. రోమా 8:16 చెప్తుంది, వీ హ్యావ్ దట్ అష్యూరెన్స్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కరెక్టే కదా? వీ నో దట్ పార్ట్. సో నెక్స్ట్ ఏమంటుంది? అండ్ ఇట్ హ్యాస్ నాట్ యెట్ బీన్ రివీల్డ్ వాట్ వీ షల్ బీ. అంటే మనమికేమవుదుమో అంటే ఫ్యూచర్లో అంటే దేవుడి రాకడ కావచ్చు, లేదా మనం ఈ భూమిని దాటిపోయే స్థితి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాని అర్థము ఫ్యూచర్లో మనం ఏం కాబోతున్నామో ఇంకా మనకి తెలియదు అంటున్నాడు. తెలియదు అని చెప్పి, దో ఆర్ ప్రజెంట్ స్టాండింగ్ ఈజ్ క్లియర్, వీ డు నాట్ నో అవర్ ఫ్యూచర్ డెస్టినీ. కానీ మన భవిష్యత్తు ఏంటో మనకి తెలీదు అని చెప్తూ, కానీ మనము బైబిల్ చదివినప్పుడు మనకేం తెలుసు? వీఆర్ గోయింగ్ టు గో టు హెవెన్ అనే మాట మనకు తెలుసు కదా. అదేమి మూసిపెట్టబడలేదు. వి నో దట్ వీ విల్ ష్యూర్లీ రీచ్ హెవెన్. ఉందా లేదా నిరీక్షణ అందరికీ కదా? ఇట్స్ అ కామన్ హోప్ దట్ వీ హ్యావ్ ఇన్ లార్డ్. మనం దేవుని అంగీకరించినప్పుడు ఆ నిరీక్షణ మనకుంది. ఆ విషయం మన అందరికీ తెలుసు కదా. సో దో our present standing is clear, we do not know our future destiny, but we have this understanding through his word that we shall surely see him. ఆయనని చూస్తాము అని ఒక గ్రహింపు మనకుంది. సో ఒకసారి ఒక్క నిమిషము, ఇక్కడ ఏం చదువుతున్నాం మనము? అండ్ we know that when he is revealed we shall be like him. అంటే ఆయన ప్రత్యక్షం అయినప్పుడు లేదా మనము ఆయన సన్నిధికి చేరుకున్నప్పుడు మనకేం తెలుసు అంటున్నాడు? we shall be like him. ఆయన వలె మనం ఉంటాము. ఎందుకంటే we shall see him as he is. ఆయనను ఉన్నట్టుగా మనము చూస్తాము అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే ఏం అర్థమవుతుంది మీకు? ఒకసారి రోమా 8:29 ఒకసారి చూద్దాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో హీ సేస్, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఏంటి దేవుడు ఏం నిర్ణయించాడు? ద వర్డ్ సేస్, ఫర్ హూమ్ హీ ఫోర్న్యూ he also predestined to be conformed in the image of his son. దేవుడి ఉద్దేశం ఏంటి అంటే, మనలందరినీ తన రాజ్యంలోకి పిలుచుకున్న ఉద్దేశం ఏంటంటే, మనం అందరము కూడా ఆయన స్వరూపంలోకి మార్చబడము. అర్థం చేసుకుంటున్నారా? ఇక్కడ మనం ఏం చదివాము? రెండవ వచనంలో ఏం చదివాము? వెన్
హీ ఈజ్ రివీల్డ్ వి షల్ బి లైక్ హిమ్. యోహాన్ 1 యోహాన్ 2:2 చదువు ఒకసారి. 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని, ఆయనను పోలి ఉంటాము అంటుంది వాక్యము. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. ఏంటి ఫుల్ఫిల్మెంట్? ఏమవ్వాలని ఆశపడుతున్నాడు దేవుడు? మనమందరము పిలువబడి ఏర్పాటు చేసుకుని ఆయన వలె టు కన్ఫర్మ్ అస్ ఇన్ టు హిజ్ ఇమేజ్ అనేది ఇప్పుడు మనం చదివాం కదా. రోమా 8:29 ఏం చదువుతున్నాము? ఫర్ హూమ్ హీ ఫోర్ న్యూ హీ ఆల్సో ప్రీడెస్టైన్డ్ టు బి కన్ఫర్మ్డ్ టు ద ఇమేజ్ ఆఫ్ హిజ్ సన్ కదా. మనమందరము ఆయన పోలికలోకి మనం మార్చబడాలనేది దేవుడి చిత్తము. ఆ మాటనే ఇక్కడ యోహాన్ రాస్తూ అది జరిగిపోయినట్టుగా రాస్తున్నాడు. వెన్ వి సీ హిమ్ ఏమంటున్నాడు? ఆయన వల్లే మనం మారి ఆయనను చూస్తాము అంటున్నాడు. అంటే ఫ్యూచర్ టెన్స్ ఆయన చెప్పేస్తున్నాడు, మనం మారి ఆయన వల్లే మనం అవుతాము అని. ఆమేన్. అర్థమైంది కదా వాట్ రోమన్స్ ఈజ్ టెల్లింగ్ హియర్. జాన్ ఈజ్ ఫుల్ఫిల్మెంట్ చెప్తున్నాడు ఇక్కడ. అక్కడ జరిగిపోయినట్లుగా మనకు చెప్తున్నాడు. కానీ వి షల్ బి లైక్ జీసస్ డస్ నాట్ మీన్ అంటే మనము ఆయనలాగా మారుతామంటే మనం అందరం కూడా యేసు ప్రభులాగా అందరూ ఒకేలాగా ఉంటాం. హీఈస్ ద ఫస్ట్ బార్న్ అన్నాడు కదా. అంటే ప్రభులాగా మన ఫీచర్స్ మారుతాయని కాదు దాని అర్థం. మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ఏంటి ఏం మారాలి? మన క్యారెక్టర్ కదా, మన హార్ట్స్, యాటిట్యూడ్, ఇవన్నీ అవి మార్పు చెందాలి. ఎవరి వలె మారాలి? అవి యేసు ప్రభు యొక్క గుణగణాలలాగా అవి మారాలి. దట్స్ ద ఎక్స్పెక్టేషన్. యోహాన్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ స్వరూపంలోకి మార్చబడి దేవుణ్ణి మనం అందరం చూస్తామని చెప్తున్నాడు. దట్ షుడ్ బి ద ఫుల్ఫిల్మెంట్. ఆమేన్. అర్థమవుతుంది కదా. దట్ షుడ్ బి ద ఫుల్ఫిల్మెంట్. సో ఇట్ ఈస్ అవర్ క్యారెక్టర్ అండ్ నేచర్ దట్ విల్ బి పర్ఫెక్టెడ్. దట్ షుడ్ బి పర్ఫెక్టెడ్. అంటే మన క్యారెక్టర్, మన స్వభావము కదా, మన అనుదిన జీవితంలో మనం చేసే పనులు బట్టి వాట్ వీఆర్ ఇట్ ఈస్ రివీల్డ్ కదా. మనం చేసే పనులను బట్టి మనం ఏంటి అనేది మనం బయలుపరచబడుతుంది. సో అదంతా కూడా ఎలాగ మార్చబడాలి? ప్రభువు యొక్క స్వరూపంలోకి మార్చబడాలి అగైన్. సో మార్చబడాలి, మారిపోయింది అన్నట్టుగా యోహాన్ చెప్తున్నాడు. కానీ క్రిస్టియన్ వాక్ ఈజ్ ఆల్వేస్ అ చాయిస్. మనకు కావాలంటే ఆ విధంగా మార్చబడవచ్చు కదా. సి దిస్ ఈజ్ అవర్ చాయిస్ వెదర్ టు బికమ్ లైక్ జీసస్ ఆర్ డోంట్ వాంట్. అది మన చేతిలోనే ఉంది. ఆమెన్. గాడ్ విల్ నెవర్ ఫోర్స్ ఎనీబడి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు బలవంత పెట్టడు. ఇక్కడ వాక్యము ప్రకటింపబడుతుంది, కానీ అది తీసుకుని దాని అనుగుణంగా మనము మార్పులు చేసుకోవాలి వద్దనేది మన నిర్ణయంగా ఉంటుంది. ఆమెన్. సో ఇఫ్ వీ రియల్లీ వాంట్ టు బీ లైక్ జీసస్ ఇట్ విల్ బీ షోన్ ఇన్ అవర్ లైఫ్ నౌ. సో ఆ విధంగా దేవుని స్వరూపంలోకి మనం మార్చబడాలని ఒక ఆశ కలిగిన వారి జీవితంలో ఇప్పుడు మనం బ్రతుకుతుండగానే, ఈ జీవితం జీవిస్తుండగానే ఆ మార్పులు కనపడతాయి. అండ్ ఇట్ విల్ ఆల్సో రిఫ్లెక్ట్ ఇన్ ఇటర్నిటీ కదా. ఇక్కడ జీవించిన తర్వాతనే ఇటర్నిటీ. ఇక్కడ లేకుండా డైరెక్ట్ అక్కడ కనపరచబడతామా? అబద్ధం అది. ఇక్కడ ఏముందో ఎట్లా వాళ్ళు గడిచి అక్కడికి వెళ్ళి చూసుకుందాం, అట్లా ఉండదు కదా. వాట్ ఎవర్ యూ డూ ఆన్ దిస్ ఎర్త్ దట్ విల్ డిసైడ్ యువర్ ప్లేస్ ఇన్ ఇటర్నిటీ. ఇక్కడ మనం ఏలాగా జీవిస్తామో దాన్ని బట్టే మన పరలోకపు జీవితం, ఆ ఇటర్నిటీలో మనం ఎలా ఉండబోతామో నిర్ణయం చేయబడుతుంది. సో ఇష్టపడి మనము మార్చుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ ఇష్టపడకపోతే, ఒకవేళ మార్చుకోలేదు అనుకుంటే వి నో ఈవెన్ ద కాంట్రరీ కదా. బైబుల్ అది కూడా చెప్తుంది. ఏం దాచిపెట్టలేదు ప్రభు కదా. దేవుడు ఏది దాచిపెట్టలేదు. నువ్వు మంచిగా జీవిస్తే ఇది జరుగుతుంది, ఒకవేళ కాదు అనుకుంటే ఏం జరుగుతుంది కూడా వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం చూద్దాం. ఒకవేళ అలా వద్దు అనుకుంటే వద్దు అనుకున్న వారి పరిస్థితి ఏంటి కూడా చూద్దాం మనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను,
అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ వాక్యం చదువుంటాం కదా, ఎన్నిసార్లు చదివామా లేదా? ఎవ్వరం చదివామా, చదవలేదా? సో మెనీ టైమ్స్ వీ హ్యావ్ రెడ్ దట్. కానీ ఎప్పుడైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించామా? చెప్పండి. ఏమంటున్నాడు ఇక్కడ? నాట్ ఎవ్రీ వన్ హూ సే టు మీ లార్డ్ లార్డ్ షల్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇక్కడ యోహాన్లో ఇప్పుడు మనం ఏం చదువుకున్నాము? ప్రభు పరచబడినప్పుడు మనము ఆయన వల్లే మారి ఉంటాం కాబట్టి ఆయన చూస్తాము అంటున్నాం, అంటే పరలోకం చేరుతాము అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువా అన్న ప్రతి ఒక్కరూ చదవమా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. దెర్ ఇస్ నో ఎంట్రీ జస్ట్ బై అవుట్వర్డ్ యాక్షన్స్. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. దేవుని చిత్తము జరిగించేవారే అక్కడ ప్రవేశం కలిగి ఉంటారు. మర్చిపోద్దండి మనం కదా, దేవుని అంగీకరించాం చాలాసార్లు. అదే ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటే ఏదో కాదు, ఎప్పుడు డబ్బులు అనుకోవద్దండి. ప్రాస్పెరిటీ గాస్పెల్, గ్రేస్ ఇవన్నీ ఏంటి అంటే ఏం పర్వాలేదు, ఒకసారి అంగీకరించావు కదా ఇంక అయిపోయింది. దేవుని నీతిని ధరించుకుంటావు కాబట్టి ఏం పర్లేదు, ఎట్లా ఉన్నా కదా. నీ హృదయ వైఖరి మారకపోయినా, పరిశుద్ధంగా జీవించకపోయినా, నీ ఆలోచనలో తప్పిపోయినా ఏం పర్వాలేదు, వచ్చేయి, ఏం కాదు అంటే ఎవరు చూడొస్తారు చెప్పండి? ఇప్పుడు అట్లా చెప్పిన వాళ్ళు ఏం చూస్తారా? నీ ఇటర్నిటీ ఏంటి అని వాళ్ళు చూస్తారా? సి హౌ పీపుల్ ఆర్ డిసీవ్డ్. అటువంటి మాటలు మనకేమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎందుకు? మనం మార్చుకోవాలనే ఒక వైఖరి మనకు ఉంటుంది కాబట్టి కరెక్టే కదా అంతే అనుకుంటాం మనం కూడా. కానీ ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము? నెక్స్ట్ వచనం చదువుమా. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ఏమంటున్నాడు? నీ నామంలో ప్రవచనాలు చెప్పలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? చూడండి, అద్భుతములు, సూచక క్రియలు, దయ్యాలు వెళ్ళగొట్టడము, ప్రవచించడము, దర్శనాలు చూడడము అన్నీ చేస్తాము. కానీ ఏమంటున్నాడు ప్రభు ఇక్కడ? నెక్స్ట్ చదవమ్మా. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. చూడండి ఏమంటున్నాడు? అవన్నీ చేశామని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ ప్రభు ఏమంటున్నాడు? ఐ డోంట్ నో హూ యు ఆర్. మీరు క్రమంగా జీవించలేదు. ఇందాక పాడుకున్నాం, క్రమం ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మలో మనం కదిలినప్పుడు ఆ క్రమం అనేది మనకి ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? అక్రమము చేయవారులారా అంటే దే హ్యావ్ నాట్ లివ్డ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. చాలాసార్లు వీఆర్ సో డిసీవ్డ్. మనం ఎంత యథాలాపంగా అయిపోతామంటే అంత పర్వాలేదు, అంతా ఓకే, అట్లా ఎట్లా అనుకుంటాం చెప్పండి? సీ యూ షుడ్ హ్యావ్ దట్ ఎగ్జార్టేషన్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎప్పుడైనా దేవుని ఆత్మ యొక్క గద్దింపు మనకు ఉండాలి. అది లేనప్పుడే మనము ఎట్లా పడితే అట్లా మనము జీవించేస్తూ ఉంటాం. అంత పర్వాలేదు, అంత బాగానే ఉంది, ఎట్లా పడితే అట్లా మాట్లాడవచ్చు, ఎట్లా పడితే కదా ఏమైనా చేసేయచ్చు. సి వి టేక్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, వి టేక్ దట్ ఫ్రీడమ్ టు లివ్ యాజ్ వి లైక్. లాస్ట్ వీక్ చెప్పాను నేను కదా, దేవుడు కృప ఉంది కాబట్టి ఎట్లయినా బ్రతికేయచ్చు. అంటే ఏమైనా బాధ్యతలు నిర్వర్తించాలన్నా ఆ బాధ్యతలు కూడా ఎగ్గొట్టేయచ్చు, ఏం పర్వాలేదు. గ్రేస్, వీ హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దట్స్ నాట్ సో. బైబిల్ అట్లా చెప్పట్లేదండి. లెట్ us బీ మోర్ కాషియస్. అంటే చదువుతున్నప్పుడు ఏంటి దీని అర్థం ఏంటి అని ఒక నిమిషం ఆగి ఆలోచించాలి. కీర్తనలో చదువుతాం కదా, సెలా అని ఉంటుంది. కొన్ని వచనాలు చెప్పి సెలా అంటే కూర్చొని కొంచెం ఆలోచించు, మెడిటేట్. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. జస్ట్ కదా డీప్ నాలెడ్జ్ గెయిన్ చేసేసుకున్నాము, బైబిల్లో మర్మాలు తెలిసేసుకున్నాము, గుడ్ కదా. తెలుసుకోవాలి బైబిల్ అన్న తర్వాత ఏంటి, మన దేవుడు ఏంటి తెలుసుకోవాలి, మన పితరులు ఏంటి, ఏం జరిగింది తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి. యూ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద బైబిల్, నో డౌట్. కానీ అక్కడితో ఆగిపోదామా? అది ఉంటే అయిపోయిందా? వాట్ యు హ్యావ్ లెర్న్డ్ యూ షుడ్ బి ఏబుల్ టు షో ఫోర్త్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో అది మీరు నెరవేర్చేటట్టుగా ఉండాలి. యు నో దట్. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మీరు తెలుసుకోకుండా ఉంటే మేలుగా ఉండేది మీకు. ఎందుకు? తెలుసుకున్న తర్వాత నువ్వు జరిగించకపోతే యూ హ్యావ్ టు గివ్ అకౌంట్. నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు తెలుసుకున్న వాక్యం బట్టి నువ్వు జీవించకపోతే లెక్క అడుగుతాడు దేవుడు. నీకు తెలుసు కదా, నీకు తెలియదు ప్రభా, నాకు తెలియలేదు ప్రభా అనగలుగుతావా? దేవుడు ముందు నిలబడి ఎట్లా చెప్తావు? తెలుసుకున్నావు,
డీప్ నాలెడ్జ్ కావాలా, తెలిసేసుకున్నావు, బట్ యూ హ్యావ్ నాట్ లివ్డ్ అకార్డింగ్ టు ఇట్ కదా. మనుషుల్ని వాళ్ళ కుయుక్తులు పట్టుకుంటున్నాడు దేవుడు. మనం చాలా తెలివైన వాళ్ళు మనం అనుకుంటాం. ఆమేన్. సో లెట్ us బి కాషియస్. సో దీన్ని బట్టి ఏంటంటే ఏమర్థమవుతుంది మనకి? ఇట్స్ నాట్ అబౌట్ ద డిస్ప్లే ఆఫ్ పవర్, ఇట్స్ నాట్ అబౌట్ హౌ గాడ్లీ, అంటే ఎంత గొప్పగా కదా. కొంతమంది వాక్చాతుర్యం ఉంటుంది, ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్, నో డౌట్ కదా. కొంతమంది భలే చెప్తారు, బట్ ఇఫ్ దెర్ ఈజ్ నో ఫ్రూట్ ఇన్ దర్ లైఫ్, ఇక్కడ భూమి మీద గెట్ ఆన్ అయిపోవచ్చండి, ఏం పర్వాలేదు. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే ఆన్ దిస్ ఎర్త్. ఎందుకంటే దిస్ ఈజ్ అ ఫాలన్ వరల్డ్. ఈ లోకంలో అంత బాగానే ఉండొచ్చు కదా, కానీ దేవుని ముందు నిలబడినప్పుడు ఆ ఇటర్నిటీలో మన పరిస్థితి ఏంటి అని మనము ఆలోచించుకోవాలి. ఆమేన్. ఇట్స్ నాట్ అబౌట్ హౌ గ్రేట్ వర్డ్స్ యూ యూజ్, గాడ్లీ వర్డ్స్, బిబ్లికల్గా ఎంతగా మాట్లాడతావు, అవన్నీ ఓకే. ఈవెన్ దెర్ విల్ బీ పవర్ మేనిఫెస్టేషన్, అంటే గొప్ప అద్భుతాలు జరుగుతాయి, ప్రవచనాలు ప్రవచిస్తారు, అన్నీ జరుగుతాయి. కానీ వాట్ గాడ్ సీజ్ ఈజ్ వెదర్ యు ఆర్ డూయింగ్ హిజ్ విల్ ఆర్ నాట్. దేవునికి కావాల్సిందెల్లా ఆయన చిత్త ప్రకారం మన జీవితము ఉన్నదా లేదా అని మాత్రమే ప్రభు చూస్తారు. మనము లాస్ట్ టైం నేను ఒకసారి చెప్పేటప్పుడు చెప్పాను, నేను 5,000 మందికి దేవుడు ఆహారము పెట్టిన తర్వాత వచనాల్లో ఆయన మీరు ఇవి కాదు నిత్యత్వం గురించి ఆలోచించండి అని చెప్పబోతుంటే, ప్రభా అంటే అప్పుడు మీరు నేనిచ్చే ఆహారము, నేనిచ్చే నీటిని బట్టి మీరు ఎప్పుడు ఆకలి కొనరు, దప్పికి కొనరు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అది ఏదైనా మంత్రమేమో, చెప్పు ప్రభా ఏం చేయాలి చెప్పు, అది ఉంటే చాలనుకున్నారు కదా. కానీ అక్కడ ఏమంటాడు ప్రభు? టు బిలీవ్, జస్ట్ టు బిలీవ్ ఇన్ హిజ్ వర్డ్, అదొక్కటి చాలని చెప్తాడు ప్రభు అక్కడ. అంటే మనం నమ్మితే కదా ఆ ప్రకారం చేస్తాం మనము కదా. చాలాసార్లు మనం ఎందుకు వాక్య ప్రకారం జీవించలేకపోతామంటే వి డోంట్ బిలీవ్, వి డోంట్ ట్రస్ట్. ఏదో రాసర్లే స్టోరీ అనుకుంటేలాగా అనుకుంటాం మనం. చాలాసార్లు మనము నమ్మము కాబట్టి వి డోంట్ గివ్ మచ్ అటెన్షన్. అదేదో మత గ్రంథంలాగా మనము కూడా దాన్ని చదివి పేజీలు తిప్పేస్తాం. బట్ బైబిల్ అట్లా కాదండి, ఇట్స్ అ లివింగ్ వర్డ్. ఇది మర్చిపోవద్దు, సజీవమైన వాక్యం ఇది. దిస్ ఈజ్ ద వే ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితము ఈ వాక్యాల మీద కట్టుకోవాలి. ఆమేన్. సో మనకు అర్థమైంది, ఇఫ్ వీ గివ్ ourselves టు లివ్ అకార్డింగ్ టు హిజ్ వర్డ్, దెన్ వీ విల్ బీ చేంజ్డ్ ఇన్ టు హిజ్ ఇమేజ్. అప్పుడు దేవుని స్వరూపంలోకి మనం మార్చబడతాము. సో ఇక్కడ ఏం చదువుతున్నాము? వీ షల్ బీ లైక్ హిమ్, ఫార్ వీ షల్ సీ హిమ్ యాజ్ హీ ఈజ్. ఒకసారి చదువుమా, 1 యోహాను పత్రిక 3:2 వచనం ఒకసారి చదువు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. సో we shall be like him, for we shall see him as he is. So we see a connection of seeing him and our transformation. ఇక్కడ ఏం చూస్తున్నాము? మనం ఆయన చూస్తాము, ఎందుకంటే ఆయన వలె మనము మారాము కాబట్టి. అంటే ఆయనను చూస్తాము, అదేవిధంగా మనము మారిన మనల్ని కూడా అక్కడ చూస్తాము. సో వి సీ అ కనెక్షన్ బిట్వీన్ సీయింగ్ హిమ్ యాజ్ హీ ఈజ్ అండ్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ హిమ్. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది అందరికీ? సో దాని అర్థం ఏంటి? మనం ఎంతగా ఆయనని చూస్తామో, అంటే ఆయనను వెంబడిస్తామో, అంతగా మనలో మార్పు కలుగుతుందని దాని అర్థం. ద ఎక్స్టెంట్ యు సీ హిమ్ ఎవ్రీడే, ఎంతగా నువ్వు ప్రభువుని చూస్తావు, ఎంతగా ఆయనను వెంబడిస్తావు, ఎంతగా ఆయన మాటను గాయకుంటావు, దాన్ని బట్టి ఎంతగా నువ్వు మారుతావో అక్కడ వ్యక్తమవుతుంది. ఆమేన్. సో దట్ ఈస్ ద రిలేషన్. సో 1 యోహాను పత్రిక 3:3లో సో ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి ఒక నిరీక్షణ ఉంది. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. సో వి నో దెర్ ఇస్ అ డెస్టినీ. ఏంటది? ఎవ్రీవన్ హూ హ్యాస్ దిస్ హోప్ ఇన్ హిమ్
ప్యూరిఫైస్ హిమ్సెల్ఫ్ జస్ట్ యాజ్ హీఈస్ ప్యూర్. అంటే ఇక్కడ ఒక గమ్యం ఉంది. ఏంటది? ప్యూరిఫికేషన్. మనం పరిశుద్ధపరచుకునేటువంటి ఒక గమ్యం మనకి ఇక్కడ కనబడుతుంది. సో వి నో అవర్ డెస్టినీ ఈజ్ దట్ వీ షల్ బీ లైక్ హిమ్. ఆయన వలే మనం మారతాము అనే ఒక గమ్యం ఉంది. ఈ నిరీక్షణ, సో దిస్ హోప్ షుడ్ డ్రైవ్ అస్, ఇన్స్పైర్ అస్ టు బీ మోర్ లైక్ హిమ్. సో దీన్ని బట్టి మనకి, ఆ నిరీక్షణను బట్టి మనకి ఏం కావాలి? మనలో ఆశ కలగాలి, ఆయన వలే మారాలి. ఎందుకు? ఇందాక అంతా ముందు చదువుకున్నాం కదా, మారకపోతే ఏమవుతుంది? చదువుకున్నాం కదా, మారితే ఏమవుతుంది? చదువుకున్నాం. సో ఈ నిరీక్షణ మనల్ని ఎప్పటికప్పుడు మనకి అది ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఇట్ షుడ్ ఏమంటారు? ఇట్ షుడ్ ఇన్స్పైర్ అస్, ఇట్ షుడ్ డ్రైవ్ అస్ కదా, ఇట్ షుడ్ హెల్ప్ అస్ టు లివ్ మోర్ లైక్ హిమ్. అరే అవును, ప్రభు వలె మారాలి అని ఒక ఆశని, ఆసక్తిని మనము కలిగి ఉండాలి. సో ఆ ఆశను కలిగి ఉన్నవారు ఏం చేస్తారు? వారిని వారు పరిశుద్ధపరచుకుంటారు, పవిత్రపరచుకుంటారు. ఆమెన్. సో వీ నో దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ అస్. సో మనం రోమాలో ఏం చదివాము? 8:29 దట్ ఈస్ గాడ్స్ విల్. ఏంటి? ప్యూరిఫై చేసుకుని మీరు ప్రభువు వలె మారడం అనేది దేవుని చిత్తము. నవ్ వి నో. చాలాసార్లు అనుకుంటాం కదా, వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? ఏంటి దేవుడి చిత్తం నా జీవితంలో అంటే? ఫస్ట్ ఇది పెట్టుకోండి. ఏంటది? ప్రభువు వలె మనం మారాలి. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ లైఫ్స్. ఆమెన్. వి నో దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ అస్, దట్ ఈస్ టు కన్ఫర్మ్ అస్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ జీసస్. ప్రభు యొక్క స్వరూపంలోకి మార్చబడ్డం అనేది దేవుని చిత్తం. సో నేను ఎప్పుడు చెప్పినట్లుగానే ఇది ఎందుకు అంటే, మనము దేవుని తెలుసుకున్నప్పుడు మన ఆత్మ వెంటనే అది మార్పు చెందుతుంది. యాజ్ సూన్ యాజ్ వీ రిసీవ్ జీసస్ ఇన్ టు అవర్ లైఫ్స్, అవర్ స్పిరిట్ ఈజ్ ఏమంటారు? ఇట్స్ మేడ్ న్యూ కదా, నూతన సృష్టిగా చేయబడ్డామని వాక్యం సెలవిస్తుంది. మనం చదువుతాం కదా 2 కొరింథీ 5:17 నువ్వు దేవుని అంగీకరించినప్పుడు నూతన సృష్టిగా మార్చబడ్డావు. కానీ ఆ నూతనత్వం ఇమ్మీడియట్గా కనబడుతుందా? మనలో కనపడదు. మన మాటల్లో కానీ హృదయ ఆలోచనలో ఏం చేంజ్ అవ్వవు. కానీ ఏం చేంజ్ అవుతుంది? మన ఆత్మ ఇమ్మీడియట్గా ఇట్ టేక్స్ ద చేంజ్. కానీ మన జీవితకాలము, మన ప్రయాస ఏంటి? మన ప్రాణము, మన శరీరంలో ఆ మార్పులు తీసుకుని రావడమే మన ప్రయాస అంతా. ఆమెన్. సో ద చేంజ్ హ్యాపన్స్ ఇన్ అవర్ స్పిరిట్, బట్ అవర్ సోల్ అండ్ బాడీ నీడ్ ద ట్రాన్స్ఫర్మేషన్. సో ఇట్స్ అ ప్రాసెస్. సో ఆత్మ ఇమ్మీడియట్గా మారినట్టుగా మన ప్రాణము, దేహము అలా మారదు. మారితే బాగుండు కానీ కదా, కానీ దట్స్ నాట్ హౌ దిస్ బాడీ, దిస్ సోల్ ఈజ్ మేడ్ కదా. ఆ పాపము అనే ఆ స్వభావము, ఇట్స్ అ ప్రాసెస్ టు గెట్ రీడ్ ఆఫ్ ఇట్. అందుకొరకే మనకి దేవుని వాక్యము ఇవ్వబడింది, పరిశుద్ధాత్మ ఇవ్వబడ్డారు. ఆ మలినము నుంచి మనల్ని మనము ప్రతిసారి కడుక్కుంటూ, వాక్యం ఏమంటుంది? ఉదక స్నానం చేయమంటుంది ప్రతిసారి. వాక్యం అనే కదా ప్యూర్ వాటర్తో మనము ప్రతిరోజు మనల్ని మనము పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఓన్లీ లేబర్ వీ హ్యావ్ ఇన్ గాడ్ టు ఫాలో ద వర్డ్. సో ఎప్పుడు నేను అంటుంటాను కదా, మనం ఈ జీవితకాలం మన ప్రయాస ఏంటి? దేవుని వాక్యానుసారంగా మనల్ని మనము సరి చేసుకుంటూ దేవుని స్వరూపంలోకి మార్చబడ్డమే. ద ఓన్లీ లేబర్ వీ హ్యావ్ ఇస్ దిస్ కదా. అట్లానే ఉద్యోగాలు చేసుకోవద్దా కదా, సంపాదించుకోవద్దా, కుటుంబాన్ని చూసుకోవద్దా? అవన్నీ చెయ్యాలి. కానీ ప్రాముఖ్యమైనది ఏది? అందుకే మత్తయి 6:33 ఏం చెప్తాడు ప్రభు? మొదటిగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, ఆ తర్వాత ఏమవుతుంది? అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీ సమస్త అవసరతలు దేవుడు తీరుస్తానంటున్నాడు. అంటే ఉట్టి మాట అది? అబద్ధం అంటారా? ఇప్పుడు మనం పని చేయకపోతే ఎట్లా? చెయ్యాలి కదా. కానీ మన హృదయ వైఖరి ఏముండాలి? దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతికేవారుగా మనము అప్పగించుకోవాలి. వెన్ యూ సిట్ ఇన్ హిస్ ప్రెజెన్స్, హీ విల్ గివ్ ద ఐడియాస్. మీకు కావాల్సిన ఐడియాస్ దేవుడు ఇస్తాడు. ఏం చేయాలి ప్రభువా? సంపాదించుకోవాలి. ఇంకా మీకు ఏముంటుంది తెలుసా? ధనము సంపాదించుకోవడానికి సామర్థ్యము ఇచ్చేది నేనే అన్నాడు ప్రభు. నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారా? మంచి ఆరోగ్యము, స్వస్థ బుద్ధి,
ఇవన్నీ దేవుడు ఇచ్చినవి. ఆయన ఇవ్వకపోతే ఇప్పుడు చేసే పనులు మనం ఏం చేసుకోలేము. అన్న ఉన్నప్పుడు ఎప్పుడు అనేవారు, దేవుడు ఒక్కసారి ఇట్లా పట్టుకుంటే ఏమైపోతాము, వీ కెన్ డూ నథింగ్. ఇది మర్చిపోవద్దు. సామర్థ్యము దేవుడే ఇస్తాడు, ఆలోచనకర్త. ఏం చేయాలి ప్రభువా అంటే ఐడియాలు ఇచ్చేది కదా. 24 గంటలు మనం కంప్యూటర్ మీద కూర్చొని ఎత్తుక్కోకర్లేదు వాట్ టు డూ అని. ఒక దైవజనులు చెప్తున్నారు, ఏంటి ఆత్మలో నువ్వు ఇఫ్ యూ వాంట్ టు ప్రాస్పర్ ఇన్ యువర్ స్పిరిట్ ఏం చేయంటే ఒకే పని చేయి. నువ్వు టీవీ ముందు కంప్యూటర్ ముందు గడిపే సమయము దేవుడి సన్నిధిలో గడుపు. ఆటోమేటిక్గా యూ విల్ ఫ్లరిష్ ఇన్ యువర్ ఈవెన్ ఇన్ యువర్ ఫిజికల్ లైఫ్. ఆమెన్. లెట్ us థింక్ అబౌట్ ఇట్. మనము ఎక్కువ సమయం దేనిలో గడుపుతున్నామో దాన్ని ఎక్స్చేంజ్ చేసి చూద్దాం. దేవుడి సన్నిధిలోకి ఎక్కువ సమయం వెచ్చించేటట్లుగా మనము మార్చుకుందాం. ఆమెన్. సో ఒక దైవజనుడు నార్వెల్ హేజ్ అని అమెరికన్ ఇవాంజలిస్ట్. ఆయన ఎక్కువ చదువు లేదు ఆయనకి, కానీ మంచి బిజినెస్ మ్యాన్. ఆయనకంటే 14 ఫ్యాక్టరీలు ఉండేవంట. ఆయన అవన్నీ చూసుకుంటూ, ప్లస్ హీ వాజ్ అ డైవోర్సీ. భార్య అంటే దేవుణ్ణి నమ్మినందుకో మన అవన్నీ డీటెయిల్స్ నాకు తెలీదు. భార్య లేదు, ఒక కూతురు ఉండేది. ఆ అమ్మాయిని చూసుకుంటూ అంత బిజినెస్ నడిపించుకుంటూ ఆయన ఏం చేసేవాడు తెలుసా? హీ వాజ్ అన్ హీలింగ్ ఇవాంజలిస్ట్. ఆయన ఎంత మందికి అంటే అట్లా కండక్ట్. ఆయన ఈవెన్ హీ బిల్ట్ బైబిల్ కాలేజెస్, ఆర్ఫనేజెస్, ఇవన్నీ చేస్తూ ఆయన అంత బిజినెస్ చేసేవాడు. హీ వాజ్ వెరీ రిచ్ అంట. ఆయన 91 years బ్రతికారు. బ్రతికినంత కాలం కూడా మంచి ధనవంతుడిగా దేవుని సేవ ఆయన చేసి ఆయన ముగించాడు. అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? అంత 14 ఫ్యాక్టరీస్ ఉన్నాయంటే ఎంత బిజీ లైఫ్ ఉండి ఉంటుంది ఆయనకి చెప్పండి కదా. బట్ స్టిల్ హీ చోజ్ గాడ్స్ కింగ్డమ్ మోర్ దాన్ హిజ్ ఓన్. కాబట్టి దేవుడు ఫ్లరిష్ చేశాడు ఆటోమేటిక్గా. వెన్ యూ టేక్ కేర్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్స్. ఆమెన్. మన ఎప్పుడైనా ఆ ప్రిన్సిపల్స్ మార్చాలి. మార్చి చూస్తే అప్పుడు ఆ రిజల్ట్ ఉందా లేదా అని చెప్పగలుగుతాం కాదా. మనం అసలు చేయకుండానే అది వర్కౌట్ అవుతుందా లేదా ఎటు చెప్తాం చెప్పండి. కానీ ఇటువంటి సాక్ష్యాలు విన్నప్పుడు ఇట్ షుడ్ ఇన్స్పైర్ అస్. ఓ, వారికి చేసిన దేవుడు నాకు చేయడా? మనకి దెర్ ఈజ్ అ క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ బిఫోర్ అస్. వాక్యం అందుకే హెబ్రీలో చెప్తుంది కదా, మన ముందు సాక్షి సమూహం ఉంది. అంటే మన ముందు నడిచిన పితరులు ఎంతోమంది, దే హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. దాన్ని బట్టి మనకు ఆసక్తి రావాలి, దేవుడి రాజ్యం పట్ల ఆసక్తి రావాలి. ఇప్పుడు చూడండి, మన ప్రయాస మనం పడతామంటే దేవుడు ఏం కాదన్నాడు. ఆ ప్రయాస అవుతుంది లైఫ్ లాంగ్. అదే దేవునికి అప్పగించుకుంటే వాట్ హీ ప్రామిస్డ్, ఇఫ్ యూ సీక్ మై కింగ్డమ్ అండ్ రైచియస్నెస్ ఫస్ట్, ఎవ్రీథింగ్ ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ. ఆమెన్. దట్స్ హిస్ ప్రామిస్, ష్యూర్ ప్రామిస్. ఆమెన్. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మన ముందు ఒక గోల్ ఉంది కదా, మనకు ఒక డెస్టినీ ఉంది, ఆయన వల్లే మారాలి. దానికి ఏం చేయాలని ఉంటుంది వాక్యము, వి షుడ్ ప్యూరిఫై అంటుంది. సో ప్యూరిఫికేషన్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి, కొన్ని పాయింట్స్. 1 యోహాను 2:6 ఒకసారి చూద్దాం. ఆయన వలె మార్పు మనం చెందాలి. సో ఆయన వలె ఎలా మారాలో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెను అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. హీ హూ సేస్ హీ అబైడ్స్ ఇన్ హిమ్ ought himself also to walk just as he walked. ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పేవాడు ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. సో మనం ఆయనలో ఉన్నాము కదా, ఆయన రక్షకుడిగా అంగీకరించాము, ఆయన పిల్లలం అని చెప్తున్నాము. పిల్లలం అయిపోయాము, ఇప్పుడు మన భవిష్యత్తు గురించి మార్గం వేస్తున్నాం. మన డెస్టినీ ఏంటి? ఆయన వలె మారాలి. ఎందుకు? పైకి వెళ్ళినప్పుడు ప్రభువు మనలో ఏం చూడాలి? ఆయన పోలిక చూడాలి. దట్ షుడ్ బీ అవర్ గోల్. ఆమెన్. అర్థమైంది అందరికీ? మన గోల్ ఏంటి? ఇప్పుడు ఇంకా రక్షణ పొందుకున్నాం కదా, మన పాపాలు క్షమించబడ్డాయి, అంతవరకు బాగుంది. పిల్లల్లాగా ఉండిపోదామా? చిన్నపిల్లలాగా ఉండిపోదామా? కాదు. వి షుడ్ గ్రో. ఆ గ్రోత్ ఎలా, దేనికి? వెన్ యూ గో ఇన్ టు హిస్ ప్రెజెన్స్ హీ షుడ్ సీ హిజ్ ఇమేజ్ ఇన్ అస్. సో దాన్ని బట్టి ఏమంటున్నారు? ఆయనలో ఉండువాడు ఆయనలాగా నడుచుకోవాలి. నడుచుకోవాలంటే
నీళ్ళ మీద నడిచాడు ప్రభు, నేను కూడా నడవాలనే? చెప్పండి. నడక, వాట్ ఈస్ ద వాక్? ఇట్స్ అబౌట్ ఆర్ డిసిప్లైన్డ్ లైఫ్, ఆర్ డైలీ లైఫ్, ఆర్ రొటీన్. ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 5:19 ఏముందంటే, యోహాను సువార్త 5:19 కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును. కాదు 5:19 యోహాను సువార్త, మాథ్యూ కాదు. ఒక్క నిమిషం, నేను ఇంగ్లీష్లో చదువుతాను, దాన్ని బట్టి చదువు, ఓకేనా? సో జాన్ 5:19. Then Jesus answered and said to them, most assuredly I say to you, the Son can do nothing of himself, but what he sees the Father do. For whatever he does, the Son also does in like manner. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చెయ్యనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. సో ఏమంటున్నాడు? ఐ కెన్ డూ నథింగ్ ఆఫ్ మై సెల్ఫ్, బట్ వాట్ ఆయన తండ్రి ఏం చేస్తున్నారో చూసిన దాన్ని బట్టి ఇక్కడ జరిగిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థనలో కూర్చొని తండ్రి దగ్గర కనిపెట్టేవాడుగా ఉంటున్నాడు ఆయన. ఆయన తండ్రిని ప్రతిరోజు కూడా ఏమి చేయాలి ఈ దినము అని కనిపెడుతూ ఆ ప్రకారం జరిగించినట్టుగా ఇక్కడ కనపడుతుంది. చాలా సువార్తలో చాలా చోట్ల కూడా ఆయన వేకోన లేచి దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థించినట్టుగా రాయబడింది కదా. దేవుని కుమారుడే కదా, అవసరం ఆయనకి? అవసరమే. బికాస్ హీ వాజ్ హ్యూమన్, ఆయన శరీరధారిగా ఉన్నాడు ఆ టైంలో. కాబట్టి ఆయన వేకోనే వెళ్ళి ప్రార్థించడము కదా, దేవుడి సన్నిధిలో కనిపెట్టి ప్రతిదినము కూడా ఏం జరిగించాలో ఆ ప్రకారము జరిగించినట్లుగా కనపడుతుంది. సో దాన్ని బట్టి ఆయన పరిచర్య అంతా మీరు చూస్తే సువార్తలో మనం చూసినప్పుడు వి సీ ద పవర్ ఆఫ్ గాడ్ మేనిఫెస్ట్ త్రూ హిమ్ కదా. ఆయన జీవితంలో, ఆయన ప్రభు యొక్క సేవలో వి సీ లైఫ్ ఫ్లోడ్ ఫ్రమ్ అ రెగ్యులర్ అండ్ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్. ఆయన యొక్క జీవిత విధానమును బట్టి, తండ్రితో ఆయన కలిగిన సహవాసము సంబంధమును బట్టి అక్కడ ఆయన పరిచర్యను మనము గమనించగలుగుతాం. ద ఒబీడియన్స్ దట్ హీ షోస్ టు ద ఫాదర్, ఇవన్నీ అవి మనము అనుకరించాలి, ఒక డిసిప్లిన్డ్ లైఫ్. సో వెన్ వి సే వి నో గాడ్, వి విల్ డిజైర్ టు లివ్ అ లైఫ్ ప్లీజింగ్ టు గాడ్. అంతే కదా, ఆయనలో ఉన్నాము అని మనం చెప్తున్నామంటే ఆయనకి ఇష్టమైన జీవితము జీవించడానికి మనము ఇష్టపడతాం. సో లెట్ us చెక్ వాట్ ఈజ్ అవర్ డైలీ రొటీన్. మన రొటీన్ ఎట్లుంది కదా, ప్రభువు వాళ్ళే మనం మారాలి. సో లెట్ us మేక్ ద అడ్జస్ట్మెంట్స్. లాస్ట్ ఇయర్ అన్న చెప్పారు కదా, రీపొజిషన్ యువర్ సెల్ఫ్. ఇప్పటివరకు ఒకలాగా జీవించి ఉండవచ్చు, కానీ దినం మన మాట వింటున్నాం. ఏంటి? మనకు ఒక గమ్యము, ఒక గురి ఉంది మన ముందు. ప్రభువు వలె మనం మారాలి, అది మన మేలకే కదా. ఆ ఎంట్రీ కావాలంటే మనము ఆయన వలె మారాలి అంటే ఆయన వలె మనము నడవాలి, మన జీవితము ఆయన వలె మార్పు చెందాలి. సో రెండవది చూసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను. ఆమేన్. ఏమంటున్నారు అక్కడ? ఒక కొత్త ఆజ్ఞ అంటున్నారు. అన్నారా? చదువు మరొకసారి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఆమెన్. సో మనకు తెలుసు
10 ఆజ్ఞల్లో ఆజ్ఞ ఏంటి? దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమించినట్లుగా నీ పొరుగు నిన్ను ప్రేమించినట్లుగా నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఇవన్నీ పాతవే. కానీ ఇక్కడ కొత్త ఆజ్ఞ ఎందుకంటున్నాడు ప్రభు? ఐఎమ్ గివింగ్ అ న్యూ కమాండ్మెంట్ టు లవ్, అ న్యూ కమాండ్మెంట్ ఐ గివ్ టు యూ, దట్ యూ లవ్ వన్ అనదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ, దట్ యూ ఆల్సో లవ్ వన్ అనదర్. బై దిస్ ఆల్ విల్ నో దట్ యు ఆర్ మై డిసైపుల్స్ ఇఫ్ యూ హ్యావ్ లవ్ ఫార్ ఈచ్ అదర్. మీరు ఒకరి పట్ల ఒకరు కలిగి ఉన్న ప్రేమను బట్టి మీరు నా శిష్యులని ఈ లోకము గ్రహిస్తుందని ప్రభు చెప్తున్నాడు. పాత నిబంధనలో ప్రేమ ఇట్ వాజ్ జస్ట్ అంతా అవుట్వర్డ్ యాక్షన్, అంటే ధర్మశాస్త్రమే పాటిస్తున్నారు కదా వారు. కంటికి కన్ను పంటికి పన్ను అంటే ఇది చెయ్యాలి, తప్పనిసరి నువ్వు చెయ్యాలి అని ఒక ఆజ్ఞ అది. ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్షన్ దే షోడ్ విచ్ డిడ్ నాట్ ఇన్వాల్వ్ దేర్ హార్ట్. అక్కడ హృదయము అక్కడ ఇన్వాల్వ్ అయ్యి లేదు పాత నిబంధనలు. ఇక్కడ అందుకే ఒక నూతనమైన ఆజ్ఞ అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా. అంటే ఏ రకంగా ప్రేమించాడు దేవుడు మనల్ని? మనం పాపులుగా ఉండగా మనల్ని ప్రేమించాడు. అంటే ఆయన మన తప్పులని మన పాపములను ఆయన చూసి మనల్ని ప్రేమించలేదు. అలా చూసి అయ్యో అనే ఆ ప్రేమను వ్యక్తం చేశాడు, తనను తను సిలువకు అప్పగించుకున్నట్టుగా కనపడుతుంది. దట్ ఈస్ ద లవ్ గాడ్ ఈజ్ మెన్షనింగ్ హియర్. ఇది కొత్త ఆజ్ఞ ఎందుకన్నాడంటే, పాత నిబంధనలాగా అంటే నీకు ఇష్టమైన వాళ్ళనే ప్రేమించడము కదా, నీకు మంచి చేసిన వాళ్ళనే నువ్వు ప్రేమించడము, ఇవి కాదు ప్రభు చెప్పేది. ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా. ఎలా ప్రేమించాడు దేవుడు? మనలో పాపము ఉన్నప్పటికీ, బలహీనతలు ఉన్నప్పటికీ మనల్ని ప్రేమించే దేవుడు. సో ఆల్సో వాట్ షుడ్ బి our attitude towards our brethren కదా. ఒక తప్పు జరిగింది, ఒక అఫెన్స్ అయింది, ఏదున్నా మనం ఎలా ఆలోచించాలి? అరే ఒకప్పుడు నేను అంతే కదా, ప్రభు నన్ను ఎలా క్షమించాడో నేను నా సహోదరుని క్షమించి ప్రేమను నేను చూపించాలన్న ఒక హృదయ వైఖరి మనలో రావాలి, ఆ మార్పు మనలో రావాలి. సో దిస్ లవ్ జీసస్ షోడ్ టువర్డ్స్ హ్యూమానిటీ ఈజ్ అ న్యూ లవ్ the world had not seen before, his love for the sinners. అంతే కదా. ప్రభు ప్రేమ ఏంటి? కొత్త లోకం అప్పటి వరకు చూడని అటువంటి ప్రేమ. మనము అన్యుల్లో కూడా చూస్తే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పుకుంటారు. అంటే దుష్టులకి శిక్షించాలి, మంచి వాళ్ళనే కాపాడాలి. మంచి వాళ్ళు ఎవరు లోకంలో? నో వన్ ఈజ్ గుడ్ కదా. కాబట్టే ఎవ్వరూ మంచివారు లేరు, మంచి ఎక్కడ లేదు భూమి మీద. కాబట్టే దేవుడు దిగిరావాల్సి వచ్చింది. ఆమేన్. దట్స్ ద కైండ్ ఆఫ్ లవ్ జీసస్ హ్యాస్ షోన్ టువర్డ్స్ అస్. సో అటువంటి ప్రేమను మనమందరం కూడా ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండాలని చెప్తున్నారు. సో వి నో ఫ్రమ్ సో ఇట్స్ అ న్యూ కమాండ్మెంట్. అంటే ద లవ్ షుడ్ బి ఫ్రమ్ ఇన్సైడ్, ఫ్రమ్ అ బోర్న్ అగైన్ హార్ట్. సో ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ? బాహ్యంగా ఊరికే నోటితో చెప్పదు కదా, అంటే అట్లా చేయకపోతే బాగోదు కాబట్టి చేసేయడము, ఇది కాదు. ఇట్ షుడ్ బి ఫ్రమ్ యువర్ హార్ట్, యువర్ బోర్న్ అగైన్ స్పిరిట్. ఆమెన్. సో దిస్ లవ్ షుడ్ నాట్ బీ అవుట్వర్డ్ యాక్షన్ బట్ ఫ్రమ్ ద హార్ట్, దట్ ఈస్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. సో దిస్ డిపెండ్స్ ఆన్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో ఇలాంటి ప్రేమ మనలోకి ఎలా వస్తుంది చెప్పండి? ఓన్లీ వెన్ వీ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. మన అనుదిన జీవితంలో దేవునితో సహవాసము చేస్తూ కదా, పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటూ దేవుని మాటకు లోబడుతూ మనము నడిచినప్పుడే అటువంటి ప్రేమను మనము ఇతరుల పట్ల మనం చూపించగలుగుతాం. ఎందుకు ఒక మాట అనగానే అఫెన్స్ ఎందుకు తీసుకుంటారు చెప్పండి? మనుషులు అఫెండ్ అయిపోతారు ఒక మాట అనగానే. బికాజ్ వీ డోంట్ హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో సహవాసం కలిగలేము కాబట్టి ఒక మాట వినగానే కోపం వచ్చేస్తుంది మనకి. అది నిజమే అది, కానీ అయినా కోపం వస్తుంది మనకి, నన్ను ఎత్తి చూపుతావా అని. ఆమెన్. సో లెట్ us చేంజ్ అవర్ హార్ట్స్, లెట్ us సీక్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్. ఆమెన్. సో అదేవిధంగా 1 యోహాను పత్రిక 2:9 వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. ఏంటది? హీ
హూ సేస్ హీ ఈజ్ ఇన్ ద లైట్ అండ్ హేట్స్ హిజ్ బ్రదర్ ఈజ్ ఇన్ డార్క్నెస్ అంటిల్ నౌ. ఇక్కడ ఏం పోలుస్తున్నారు? ప్రేమను వెలుగుతో పోలుస్తున్నాడు కదా. హేట్రెడ్ అంటే ద్వేషమును దేంతో పోలుస్తున్నారు? చీకటితో పోలుస్తున్నారు. ఇప్పుడు ఒకరు నేను వెలుగులో ఉన్నానని చెప్పి నువ్వు ద్వేషిస్తే ఇంకా నువ్వు చీకట్లో ఉన్నావు అంటుంది వాక్యం కదా. ఇప్పుడు ఒక రూమ్లో చీకటి ఉంటే చీకటిని ఎట్లా పారద్రోలుతాము? ఆ చీకటి అంతా ఇట్లా కసు దోసినట్టు లేకపోతే ఇంకో రకంగా పోతుంది. అట్లా ఎట్లా పోతుంది? లైట్ వేయగానే పోతుంది, ఆటోమేటిక్గా పోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ మన హృదయంలో చీకటి తొలగాలంటే దేవుని మాట యొక్క వెలుగుని అనుమతిస్తే చాలు. దట్స్ హౌ ఈజీ ఇట్ ఈజ్. చీకటిని ఎప్పుడు పాలదోలుకుంటూ గద్దించుకుంటూ కదా బైండ్ చేసుకుంటూ అవసరం లేదు. సింపుల్ వేస్ అలౌ ద లైట్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యము వెలుగును అనుమతిస్తే మనలో వెలుగు కలుగుతుంది. సో ద వే యూ డ్రైవ్ అవుట్ డార్క్నెస్ ఈజ్ బై అలవింగ్ ద లైట్. సో వెన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ టేక్స్ ఓవర్ యువర్ హార్ట్ యూ కెన్ నో లాంగర్ హేట్ యువర్ బ్రదర్. కాబట్టి ఎప్పుడైతే వాక్యపు వెలుగును నువ్వు అనుమతిస్తావో నీ సహోదరుని ద్వేషించేటువంటి మనస్సు ఉండదు ఇంకా. ఆమేన్. సో లెట్ us ప్రాక్టీస్. ఇప్పుడు విన్నది ఇట్లా విని అట్లా వదిలేద్దండి దయచేసి. మన గోల్ ఏంటి? ఇది గుర్తుపెట్టుకోండి, కంటి ముందు పెట్టుకోవాలి. మన గోల్ ఏంటి? ప్రభువలే మారాలి. మారాలంటే కొన్ని ఉన్నాయి మనలో చేసుకోవాల్సిన మార్పులు. ఇది ఒక మార్పు. ఆమేన్. హృదయంలో దేవుని మాటను భద్రపరచుకోవాలి. ఏమంటుంది వాక్యము? లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. కొలస్సీలో మనం చదువుతాం, మన హృదయంలో ధారాళంగా పెట్టుకోవాలి దేవుని మాటని. చాలాసార్లు పెడతాం దేవుని హృదయంలో. దేవుని మాట కాకుండా చాలా ఉంటాయి. కానీ మోర్ దెన్ ఆల్ దోస్ థింగ్స్ వాట్ షుడ్ వి స్టోర్? దేవుని మాటని మనము భద్రపరచుకోవాలి. అవర్ లైఫ్ విల్ బికమ్ వెరీ ఈజీ. ఎందుకు చెప్తున్నానంటే యువర్ లైఫ్ విల్ బికమ్ వెరీ ఈజీ టు లివ్. ఆమెన్. సో హియర్ our walk with God is measured with our relationship and love for other Christians. సో ఇక్కడ ఏం కనపడుతుంది? మనం ఎంతగా దేవునితో నడుస్తామో దాన్ని బట్టి మన దేవుడితో మన రిలేషన్షిప్, ఒకరితో ఒక రిలేషన్షిప్ కొలవబడుతుంది కదా. దేవునితో ఉన్న ఆ నడక సరిగ్గా లేకపోతే ఎవ్రీథింగ్ విల్ గో హిదర్ టిదర్. ఏమవుతుంది? దేవునితో నడక సరిగ్గా లేకపోతే అన్నీ కూడా అటు ఇటు అయిపోతాయి. ఒకరితో ఒకరు సరిగ్గా ఉండలేము. దేవుని మాటను కూడా సరిగ్గా మనము ఫాలో కాలేము, వెంబడించలేము. ఆమేన్. సో లెట్ us చెక్ అవర్ వాక్ విత్ గాడ్. లెట్ us చెక్ అవర్ ఫెలోషిప్ విత్ గాడ్. డైలీ ఏంటి మన ప్రార్థన, ఏంటి ప్రార్థన జీవితం, ఏంటి వాక్య జీవితం, ఏంటి ఆ వాక్యం అనుసారంగా ఏంటి మార్పులు అవుతున్నాయి లేదా? దట్స్ హౌ వి బ్రింగ్ చేంజ్ ఇన్ అస్. సో అదే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనం చదవము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఏంటంట? దేవుణ్ణి ప్రేమించేవాడని నేనని చెప్తూ సహోదరుని ద్వేషిస్తే ఏమంటే వాడు అబద్ధికుడు. లై అంటుంది వాక్యము. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఆమేన్. ఏమంటుంది వాక్యము? ఈ బైబిల్లో అన్నీ తీసుకొని అంతా బయట లోకంలో చూస్తాం కదా, ఇట్లాంటి కోట్స్ అన్నీ పెట్టేస్తున్నారు, కొటేషన్స్. మనం అవి చూసి అబ్బబ్బా అనుకుంటాం, బికాజ్ వీ డోంట్ రీడ్ ద వర్డ్. మీరు కొటేషన్స్ చూడండి బయట ఎక్కడ చూసిన, ఆల్ దే ఆర్ బేస్డ్ ఆన్ ద బైబిల్. మన దేవుడు చెప్పని మాట అంటూ ఇది లేదు. ఓన్లీ వీ ఫెయిల్ టు అండర్స్టాండ్ దెమ్. ఇక్కడ ఏమంటున్నాడు? నీకు కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడివి, కనిపించని దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నానంటే దేవుడు అది నమ్మనంటున్నాడు. ఆమేన్. ఇట్స్ నాట్ మై వర్డ్, ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట అది. నిజంగా మనము దేవుని ప్రేమ కలిగిన వారమైతే ద వే వీఆర్ లివింగ్ ఇట్ విల్ నాట్ బి దట్ వే. ఆమేన్. సో ఇట్స్ అ కమాండ్మెంట్. యాక్చువల్లీ అది ఏమంటున్నాడు? యు ఆట్ టు డూ అంటున్నాడు దేవుడు. ఇట్స్ అ కమాండ్మెంట్. దెర్ ఈస్ నో ఇఫ్ సమ్మన్ సేస్ ఐ లవ్ గాడ్ and hates his brother, he is a liar. For
he who does not love his brother whom he has seen, how can he love God whom he has not seen? అని చెప్తూ 21వ వచనంలో, అండ్ దిస్ కమాండ్మెంట్ వీ హ్యావ్ ఫ్రమ్ గాడ్. చదువుమా. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞ అది ఏంటి ఆజ్ఞ? దేవుని ప్రేమిస్తున్నవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి. మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఆమేన్. అర్థమవుతుంది కదా? సి వి లవ్ ఈచ్ అదర్ అంటే దెర్ షుడ్ బి చేంజెస్. మన మాట తీరు కానీ మనం కదా, మనం ఒకరితో ఒకరు డీలింగ్స్, ప్రేమ లేనప్పుడే కదా, ప్రేమ చల్లారిపోయినప్పుడే వి డోంట్ బాదర్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఈచ్ అదర్స్ లైఫ్. అది లేనప్పుడు ఏమవుతుంది? వాళ్ళేందు వీళ్ళేందు ఉన్నారు, వచ్చినాం పోయినాం. సి క్రిస్టియన్ వాక్ అట్లా ఉండకూడదు. డోంట్ టేక్ సో లైట్లీ, అంటే అట్లా యథాలాపంగా క్యాజువల్గా మన మట్టుకు మనం బాగున్నాం చాలు అనే తత్వం మనలో ఉండకూడదు. దేవుని ప్రేమించేవారు సహోదరుని ప్రేమించేవారుగా ఉంటారని వాక్యం సెలవుస్తుంది. యూ హ్యావ్ టు లవ్, ఇట్స్ అ కమాండ్మెంట్ ఫ్రమ్ గాడ్. ఆమెన్. సో లెట్ ఇట్ లాడ్జ్ ఇన్ అవర్ హార్ట్ దిస్ మార్నింగ్. ఆమెన్. సో ఫర్దర్ హౌ వి షో అవర్ లవ్ ఫర్ ఫెలో బిలీవర్స్ చూద్దాం ఒకసారి. టైటస్ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బట్ వెన్ ద కైండ్నెస్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఆర్ సేవియర్ టువర్డ్ మ్యాన్ అపియర్డ్, నాట్ బై వర్క్స్ ఆఫ్ రైచియస్నెస్ విచ్ వీ హ్యావ్ డన్, బట్ అకార్డింగ్ టు హిజ్ మర్సీ హీ సేవ్డ్ అస్ త్రూ ద వాషింగ్ ఆఫ్ రీజనరేషన్ అండ్ రిన్యూయింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరొకసారి చదవమ్మా. దేవుడు మన పట్ల దయను ఎలా చూపిస్తున్నారంటే, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. ఎలా ప్రత్యక్షమైంది అది? ఆయన దయ, ఆయన ప్రేమ మన పట్ల ఎలా ప్రత్యక్షమైంది? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా. మన క్రియల మూలం కాదు. ఫస్ట్ అండర్స్టాండ్, ఇట్స్ నాట్ ఫ్రమ్ అవర్ గుడ్ వర్క్స్. మనం మంచిగా జీవిస్తున్నాము, మంచిగా ఉన్నాం కాబట్టి మంచి అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ గుడ్ వర్క్స్. తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. ఇట్స్ త్రూ హిస్ మర్సీ. ఆయన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించను. సో వి షుడ్ అండర్స్టాండ్ ఇట్స్ ద లవ్ అండ్ ద మర్సీ గాడ్ ఈజ్ షోయింగ్ టువర్డ్స్ అస్. అస్ అంటే ఏంటి? పాపలు మనమే కదా. ప్రతిదినం చూసిన బలహీనతలు ఎన్నో ఉన్నాయి. దేవుడు తన కృపను, తన ప్రేమను హీస్ ఎక్స్టెండింగ్ టువర్డ్స్ అస్. బికాస్ ఆఫ్ హిమ్ వీఆర్ రిసీవింగ్ ఇట్ కదా. సో ఆల్సో వీ షుడ్ బీ ఏబుల్ టు ఎక్స్టెండ్ దట్ టు అదర్స్. మనం కూడా దేవుడి నుంచి మనం ఎలా పొందుకుంటున్నామో ఇతరులకి మనము అందించేవారుగా మనము ఉండాలని అక్కడ చెప్పబడుతుంది. ఆమెన్. సో వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ we also make mistakes many times and we seek God's mercy and forgiveness కదా. మనం కూడా అడుగుతాం కదా, అడగమా? క్షమించు ప్రభువా, పొరపాటు అయింది బలహీనత వల్ల. సో హీ సేస్ ఎస్. ఎప్పుడైనా కాదన్నాడు వల్లనే దేవుడు? హీస్ మోర్ దాన్ రెడీ టు ఫర్గివ్ us. సో ఆల్సో అవర్ యాటిట్యూడ్ షుడ్ బి ద సేమ్. ఆమెన్. సో అదేవిధంగా 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారయ్యుండి. మనసులను ఎలా పవిత్రపరచుకున్నామో? త్రూ
ఆర్ ఒబీడియన్స్ టు ద ట్రూత్, సత్యమునకు విధేయతను చూపడం ద్వారా మనము పరిశుద్ధపరచుకుంటున్నాం. సో వాట్ ఆల్ వీఆర్ డిస్కసింగ్, మెడిటేటింగ్ హియర్ ఈజ్ వి షుడ్ షో ఒబీడియన్స్ టు ద ట్రూత్ ఆఫ్ ద వర్డ్. మనము సత్యమునకు విధేయతను బట్టి మనల్ని మనము పవిత్రపరచుకుంటున్నాం, పరిశుద్ధపరచుకుంటున్నాం, ప్రభువు వలె మనము మార్చబడుతున్నాం. ఆమెన్. సో దిస్ ఈజ్ ద జిస్ట్. ఈరోజు నేనేం చెప్పాలనుకున్నానంటే, ఒక దినము మనము ఈ భూమిని దాటిపోవాలి, లేదా ప్రభు రాకడన్నా మొదటిగా వస్తుంది. ఏదైనా ఏదో ఒకటి, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. జరిగినప్పుడు మనం ఆయనను చూసినప్పుడు ఆయనకి ఏం కనపడాలి? మనలో ఆయన పోలిక మనలో కనపడాలి. దట్స్ ద గోల్. సో అలా మార్చబడాలంటే ఏమంటుంది వాక్యము? యూ షుడ్ ప్యూరిఫై యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలంటుంది. పవిత్రపరచుకోవాలా, ఎలా పవిత్రపరచుకోవాలో మనం ఇంతసేపు ధ్యానం చేసాం. ఆమెన్. ప్రభు వలె నడవడానికి అంటే మన జీవిత విధానం, ప్రతిదినము మన సమయం ఎలా వెచ్చిస్తున్నాం, ఇవన్నీ సెట్ చేసుకోవాలి మనం. ఆమెన్. క్రమశిక్షణ మనకి అవసరం. ఆమెన్. అదేవిధంగా ప్రభు ప్రేమను ఎలా అందించారు, ఆయన ప్రేమను మనము చూపించేవారుగా ఉండాలి. ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు మోయాలంటుంది ప్రభు వాక్యం. ఏం చెప్తుంది? బేర్ విత్ వన్ అనదర్ అంటుంది. బేరింగ్ అంటే సహించుకోవాలి, మోయాలి కూడా. సహోదరుల్ని మోయాలంటే ప్రార్థనలో ఎత్తిపట్టాలి. ఆమెన్. సో ఆల్ దీస్ వీ కెన్ డూ ఓన్లీ వెన్ వీ ప్యూరిఫై అవర్ హార్ట్స్ విత్ ద ట్రూత్ ఆఫ్ ద వర్డ్. దేవుని యొక్క సత్యవాక్కును బట్టి మనల్ని మనం పవిత్రపరచుకున్నప్పుడే ఇవన్నీ మనము చేయగలుగుతాం. ఆమెన్. సో లేచి నిలబడితే ప్రార్థించుకుందాం. దిస్ గోల్ ఈజ్ దేర్ ఫర్ అవర్ లైఫ్ టైం. ఇది మర్చిపోవద్దండి. ఈ యొక్క గురి మనకి మన జీవితకాలం మన ముందు ఉంది. ఆమెన్. సో ఆ గురిని మనం చేరుకోవాలంటే మనల్ని మనము పవిత్రపరచుకోవాలి. పవిత్రపరచుకోవడం అంటే దేవుని వాక్యం తీసుకొని ఆ ప్రకారము మన జీవితాల్లో మార్పులు మనము చేసుకోవాలి. మన ప్రార్థనా జీవితము, వాక్యము ఏ విధంగా చదువుతున్నాం, ఆ తెలుసుకున్న సంగతులను బట్టి మనం అలాగంగా జీవించగలుగుతున్నామా, ఇవన్నీ కూడా మనము చూసుకోవాలి. ఆమెన్. ఇట్స్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్, చాలా ఉన్నాయి.